పేరు షేక్ బాజీబీ. అసలు ఇప్పుడు ఆయన ఎక్కాడనే కానీ మాకేది ఏయి అసలు ఏమీ లేదండి, పట్టించుకునే వాళ్ళే లేరు. అంటే ఇప్పుడు ఎక్కి ఒక 7 నెలలేగమ్మా ఎంతైనా అసలు ఒక ఏదైనా కనిపెట్టుకోవాలి కదండి. అసలు ఏది లేదు. అది పింఛన్లు అన్నాడు, కార్డులు అన్నాడు, 15,000 అన్నాడు, ఏంటేంటో 1500 అది ఏంటేంటో అంటున్నారు. వస్తున్నారు, ఖాతాలు తీసుకుంటున్నారు వాలంటీ వాళ్ళు. అలాగే ఇప్పుడు వాలంటీ వాళ్ళు కూడా లేరు. ఏం లేదండి మాకు అసలు. ఇక ఇప్పుడు పింఛన్ అన్నాడు, ఇది ఏ పింఛన్ సంగతి కూడా జగన్ ప్రభుత్వమే బాగుంది. అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మా ఆయన చనిపోయి ఇప్పుడు 8 నెలలండి. ఇప్పటికి అసలు చూసేవాళ్ళు కూడా లేరు మాకు. ఇప్పుడు ఎవరు వచ్చి ఏంటమ్మా ఏంటి అని కూడా అడగలేదు. వీధికి అసలు ఎవరు రారండి మన వీధికి. అస్సలు మనం ఎక్కడైనా ఏదైనా ఇస్తుంటే చేస్తుంటే అక్కడ ఇస్తున్నారు మేమే పరిగెత్తాలి. అసలు వరద బాధ్యతలకి మాకేం అందలేదు. అసలు ఎవరు వచ్చి చూడలేదు. అసలు ఏంటి మీకు అందలేదని మేము ఎక్కడెక్కడో పరిగెత్తే మేము వస్తాం అన్నారు. లేదండి, ఆ మాట మాత్రం ఇది అనవసరం మాట. ఇదేంటంటే పుకారానే గాని ఇదేం లేదండి అసలు. ఇప్పటికి ఆయన ఎక్కిన కాడి నుంచి అంటానే ఉంది. ఇప్పుడు మా ఆయన చనిపోయాడండి, జగన్ ఎక్కినాక ఆ పెన్షన్ మనకు రాయాలి కదా, రాయాల. ఏమన్నారు, లేదమ్మా ఇలాగమ్మా ఆయన ఎక్కాడుగా, ఇప్పుడు ఆయన ప్రభుత్వం అయిపోతుందిగా, ఆయన చెప్తేనే రాస్తాం లేకపోతే లేదు, ఆయన వదులుతూనే రాస్తాం లేకపోతే లేదు. ఇదే సంగతి అవుతుంది. అసలు అయినా మనకేం లేదండి. ఇటు అనవసరం. అసలు ఇటు ఎవరు రారు, ఏం లేదు. ఇప్పుడు ఎలాగో మీరు వచ్చారు, దేనికి వచ్చారో కానీ రాసే విషయం అనేది ప్రభుత్వానికి సంబంధం లేదు కదా, అధికారులు రాయాలి కదా. మరి అదే మరి అధికారులు అలా మాట్లాడకూడదు కదా అధికారులు. అది ఏది అసలు ఏం లేదు కండి, అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చాక రాస్తామని అట్లా మాట్లాడకూడదు కదా. అసలు లేదుగా. మరి మీరు అధికారులు ఏం చేయాలా, ఎవరికి అడగాల, మేము ఎవరి దగ్గర వెళ్తాం? మీరు ఎక్కడికి వెళ్ళి పెట్టుకున్నారు కాగితాలు? అక్కడ సచివాలంటే అక్కడ వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు, ఆయన వదలలేంది మేమేం చేస్తాం, మనకేం తెలుసు. ఆయన వదులుతానే కదా మేము ఇచ్చేది, మేము కూడా అప్లికేషన్ పెట్టేది అని అంటున్నారు. ఇదే సంగతి జరుగుతుందండి. మాకేం లేదు, తెచ్చుకుంటూ తినాలేదు. అసలు అయినా ఈ బజార్ కాదు ఆ బజార్ కాదండి, మనకి ఇక్కడ ఎవరు వచ్చి ఏంటమ్మా అనేవాళ్ళు లేరు. ఓట్లకు అంతవరకే వస్తారండి. ఏదన్నా ఇస్తున్నా చేస్తున్నా ఏ బజార్లకు ఇస్తారో కానీ ఏం లేదండి. ఇటు మేము అలాగ నోరు తెరిచి చూడటమే కానీ మనకు పలకరించేవాడే లేదు. ఇదిగో మన అయితే వరద బాధ్యతలకి మనం 10 మంది అక్కడికి వెళ్ళాం, బ్యాంక్ సెంటర్కి. ఎంత బతిలాడామో, ఏడ్చాం కూడా. అసలు అదన్నారు ఇదన్నారు, లేదండి అసలు లేవు. ఎన్నిసార్లు పేపర్ పెట్టాం తెలుసా? మన క్యాన్ నుంచి వస్తాయండి, అక్కడికి వెళ్ళాలా, మళ్ళీ జిరాక్స్ తీసేయాలా, రావాలంటే పద్దాక ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎన్ని చోట్ల వెళ్తున్నామండి. ఏంటండి మనకి? ఇప్పుడు మా ఆయన చనిపోయి 8 నెలలు. ఇప్పుడు మాకేది లేదు, ఇదిగో నేను పాచి పనికి వెళ్ళి పని చేసుకొని వచ్చి తింటాం అంతవరకే. ఏమొస్తాయండి? 3,000. ఆ 3,000లో ఏముంటాయండి? చార్జీలు పోతాయి. ప్రభుత్వాలు గ్యాస్ బండ్ అది పెట్టారు, ఏవి రాలేదండి. ఆ గ్యాస్ బండ్ డబ్బులు కూడా పళ్ళ 2 పెట్టుకున్నారా? పెట్టుకున్నాం, పెట్టినా పళ్ళ. అస్సలు ఒక బండ తెచ్చి నెల అవుతుంది. ఇదిగో మొన్న ఒక బండ తెచ్చుకున్నాం, అసలు పళ్ళ. ఏం లేవండి మాకు ఈ వీధికి అసలు. మీరు ఎలాగొచ్చారో కానీ మీకు దండం పెట్టుకోవచ్చు, కానీ ఈ వీధికి ఎవ్వరు ఎవరు రారండి. ఆ ఓట్లు అంతవరకే వస్తారండి. నిజంగా చెప్తున్నా నేను, ఆ ఓట్లు అంతవరకే వస్తారు ఈ వీధులకి. ఇంకా అప్పటి నుంచి ఓట్లు అయిపోయినాయి అంటే అయిపోయినా, గెలిచినాక ఒకసారి వస్తారు, దండం పెడతారు, వెళ్ళిపోతారు. ఇంకా రావటం మళ్ళీ ఎలక్షన్కి వస్తారు. మరి ఏం జరిగినా, ఏం చేసినా, చచ్చినా, బతికినా ఏం లేదండి మనకి. అనవసరం అసలు.